జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. 500కే సిలిండర్, ఉచిత విద్యుత్కు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులు టీజీ, కుల గణనకు అంగీకారం, ఏఈఓల భర్తీ, హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, గ్రూప్ 1కి మరో 160 పోస్టులు కలపడంపై చర్చ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణ పైన మంత్రివర్గంలో ప్రస్తావన. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ హైకోర్టుకు 100 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కేటాయిస్తామన్నదే దీన్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. మీరు హైకోర్టు కట్టడం కంటే ముందు హాస్పిటల్ కట్టండి, ఉస్మానియా ఆసుపత్రి కట్టండి. ఫస్ట్ ఉస్మానియా ఆసుపత్రిలో పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది, ఆసుపత్రి చాలా దారుణంగా ఉన్నది. ఆసుపత్రి కట్టండి. ఇప్పుడు హైకోర్టుకి తొందర వచ్చింది ఏమీ లేదు. ఒకవేళ మీరు కట్టాలని ప్రయత్నం చేసినా వేరే దగ్గర కట్టండి. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములని తీసుకోకండి. ప్రత్యేక రాష్ట్రం సాకారమై 10 ఏళ్లు. ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఖరారు చేసింది. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరికొన్ని సంచలన నిర్ణయాలను కూడా తీసుకుంది. హామీల అమలు, పోస్టుల భర్తీ పైన అడుగులు ముందుకు వేసింది. ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలని నిర్ణయించింది. ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. రాత్రి 9 గంటల వరకు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల అమలుకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్స్లో తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే టీఎస్ అక్షరాలను టీజీగా మార్చేందుకు తెలంగాణ కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో కుల గణన జరిపేందుకు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేసేందుకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. దానికి మరో 160 పోస్టులు జోడించి రీనోటిఫికేషన్ ఇచ్చే అంశంపై గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. అంటే గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే ఖాళీల వివరాలు తెప్పించాలని, మెగా డిఎస్సి నిర్వహణపై కసరత్తు చేయాలని మంత్రిమండలి అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇక్కడ కొంత ఎమోషనల్ ఈ పాయింట్స్ 2 కనిపిస్తున్నాయి. ఒకటి, జై జయ హే తెలంగాణ ఆ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. నిజంగా ఇది అద్భుతమైన నిర్ణయం. 10 సంవత్సరాలుగా మనకి రాష్ట్ర గీతం లేదు. 10 సంవత్సరాలుగా యాక్చువల్గా అందశ్రీ గారు చాలా నిఠారుగా నిలబడి ఆయన ఆత్మగౌరవంతో చాలా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటాడు ఆయన. కేసీఆర్ అట గతంలో ఒకసారి అందశ్రీని పిలిపించానడట. ఒక ఆయన పోయి ఇట్లా సార్ రమ్మనంటే, సార్ ఎవడయా సార్ అన్నాడట ఆయన. వాడు రావాలి అవసరం అయితే, కానీ నేను పోయేది ఎక్కడికి. సో దీంతో ఆయన ఉంటారు. సో ఆయన ఏనాడు కూడా ఈ పదవుల కోసమో దీనికోసమో దానికోసమో పాకులాడిన మనిషి కూడా కాదు. సో ఈ జయ జయ హే తెలంగాణ ఈ గీతము తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది. ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర గీతంగా చేయాలి అని ఆకాంక్షించినారు. కానీ కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిండు. ఎందుకంటే ఇగో కదా మనోడికి. ఒక్కసారి అందశ్రీ గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఈ తెలంగాణ స్టేట్ టీఎస్ అన్న పేరుని తెలంగాణ టీజీగా మార్చబోతున్నారట. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ టీఎస్ అని ఎవరు అనలే, టీజీ అనే అన్నారు. అది కూడా ఒక ఎమోషన్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. సార్ ఫోన్ బిజీ వస్తుంది. సార్ నమస్తే. మీరు క్షమించాలి, మీకు చెప్పకుండా నేను ఫోన్ చేసిన. లైవ్లో ఉన్నారు మీరు. లైవ్లో ఉన్నానా? ఈ జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదం తెలిపిందట నిన్న. సో నేను నాకు కూడా మాటలు లేవు. ఎందుకంటే మీరు తెలంగాణ అంతా కోరుకున్నది ఈ గీతాన్ని ఖచ్చితంగా రాష్ట్ర గీతంగా ప్రకటించాలని.
అయితే రఘు, ఆ, ఆ, నేను ఫస్ట్ ఒక 6 దండాలు చెప్తా అందరికి. చెప్పండి. చెప్పనా? ఆ, ఫస్ట్ దండము నా తెలంగాణ మట్టికి, నా తెలంగాణ మనుషులకు, ఉమ్, టోటల్ నా తెలంగాణ జాతికి. ఉమ్, సెకండ్ దండము నానయ్ వింటున్నాను. ఉద్యమ కాలానికి. ఉమ్, మూడో దండం ముమ్మూర్తుల శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓకే. ఎందుకు ఆయనకి చెప్పాలి. ఆ, తదనంతరం మిగతాడు కూర్చున్నప్పుడు పూర్తిగా చెప్తాను. ఓకే. యా. సో నాలుగో దండము ఆ, తెలంగాణ ఉద్యమ ఉమ్, ఆత్మ బలిదాన అమరత్వానికి. ఓకే. ఐదో దండము ఉమ్, బడి పిల్లలకు, బడి పంతులకు. ఆ, ఆరో దండము ఆ, అంటే 5 పంచభూతాలు కదా, అవును. ఆరో భూతము, ఆరో ప్రాణం అంటాం కదా అందరినీ, అంటే శిఖరం అన్నట్టు. ఆ, ఈ గీతాన్ని పూర్ణత్వం కలిగించిన యనమల రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ క్యాబినెట్ కు ఓకే. నా హితం కోరిన ప్రతి ఒక్కరికి ఉమ్, ఈ విజయములో పాలు పంచుతున్నాను. ఉమ్, సరేనా? మళ్ళీ వచ్చినాక నేను బాసరకు పోతున్నాను. బాసరాకు పోతున్నారు, మనం ఇంటర్వ్యూ చేద్దాం. అమ్మ ఒడికి వచ్చిన తర్వాత ఒక పాయింట్ చెప్పండి. ఈ ఈ గీతాన్ని ఏ ఏ సమయంలో, ఏ సందర్భంలో, అంటే దానికి ఒక లైన్ ఉంటది కదా, అనుకొని ఈ గీతాన్ని మీరు రాయడం జరిగింది. ఏ సంవత్సరంలో మీరు ఈ గీతాన్ని రాశారు? 2003 ఆ, సెప్టెంబరు 30 తర్వాత 30 ధూమ్ధామ్ ఉంటది కదా కామారెడ్డిది. అవునవునా, ఓకే. రఘు ఇప్పుడు ఒడవది ఇది. ఓకే. నేను మళ్ళీ మాట్లాడు. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికి పేరు పేరున ఈ విజయానికి కారణభూతమైన ప్రతి తెలంగాణ అంశానికి, ప్రతి తెలంగాణ ఆత్మగౌరవానికి, టోటల్ తెలంగాణ ఉద్యమ కాలానికి జై జై తెలంగాణలు. జై జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. సో ఇది అందశ్రీ గారి ఫస్ట్ వర్డ్స్ మనతో ఆయన పంచుకోవడం జరిగింది. సో 6గురికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. 6గురి పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. సో మొత్తానికి ఇది తెలంగాణ ప్రజలు దాదాపు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలి అని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రేయర్లో, అంటే ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి సందర్భంలో ఈ గీతాన్ని విద్యార్థులు కూడా ఆలపించారు. ముఖ్యంగా ఇది స్కూళ్ళలోనే పెద్ద ఎత్తున ఈ గీతాన్ని ఆలపించారు. ఆనాడు కేసీఆర్ కూడా అధికారం లేకముందు ఉద్యమ సమయంలో ఖచ్చితంగా చేయాలి అని మాట్లాడిండు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యలే. సో మొత్తానికి ప్రభుత్వం మారింది, మంచి జరిగింది. సో ఇది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు. ఇందులో ప్రధానమైన నిర్ణయం, అన్ని నిర్ణయాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపు అన్నది ఇవ్వడంలో తప్పలేదు, కానీ మీరు ఎంచుకున్న ప్లేసే రాంగ్ ప్లేస్ అని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా దీన్ని హర్షించట్లేదు. ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.